హలో నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రెడీ టు సర్వ్ నుంచి మనకి శంకర్ గారు ఉన్నారు. అసలు రెడీ టు సర్వ్ అనే దాని గురించి మనం ఈరోజు మధ్యలో అంటే ఈ కాలం నుంచి చాలా బాగా వింటూ ఉన్నామన్నమాట. చాలా రకాలుగా వీళ్ళు సర్వీస్ అనేది మనకి ఇస్తూ ఉన్నారు. సో ఆ సర్వీసెస్ గురించి ఏంటి, అసలు డీటెయిల్స్ ఏంటి, ఏం సర్వీసెస్ ఇస్తున్నారు అనేవన్నీ కూడా మనం ఈరోజు శంకర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. శంకర్ గారు, రెడీ టు సర్వ్ గురించి మేము వింటూ ఉన్నాము. అండ్ చాలా ఈ మధ్య కాలంలో అది ఎప్పుడు స్టార్ట్ చేశారో అనేది అది మీరే చెప్పాలి యాక్చువల్లీ. బట్ స్టార్ట్ చేసిన ఇంత కాలానికైనా కానీ అదండి మా ముందుకు రావడము అండ్ ఈ సర్వీసెస్ కూడా చాలా జెన్యూన్ ఉంటున్నాయని వింటున్నాం, చాలా బాగుంటున్నాయని కూడా వింటూ ఉన్నాం. సో అసలు రెడీ టు సర్వ్ ఏంటి? సో రెడీ టు సర్వ్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థతో స్టార్ట్ చేశాను మేడం. అది నేను సింగిల్గా రన్ చేసే ఆర్గనైజేషన్. సో మేము ఏంటంటే మెయిన్ పబ్లిసిటీ అనేది తక్కువ చేస్తాము, సేవా కార్యక్రమాలు అనేది రెగ్యులర్గా ఎక్కువ చేస్తుంటాము. సో మాది వనస్థలిపురం డిమార్ట్ వెనకాల ఓల్డేజ్ హోమ్ ఉంది, ఫ్రీ ఓల్డేజ్ హోమ్ ఉంది. సో ఎవరైతే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి చూడకుండా ఉంటారో, ప్లస్ ఎవరు లేకుండా ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళని ఫ్రీగా ఫుడ్, బెడ్, మెడిసిన్ ఇవన్నీ చూసుకొని నేనే అడాప్ట్ చేసుకొని, సో వాళ్ళు చనిపోయేంత వరకు నేనే చూసుకుంటాను. మా ఓల్డేజ్ వాళ్ళు చిన్న రైలు చేశారు. ఆ రైలు కొంచెం ట్రెండింగ్ కావడం వల్ల కొంచెం ఇప్పుడు పబ్లిక్లో తెలవడం జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారండి ఇది? మేము ఫౌండేషన్ పెట్టి 2011లో స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ సింగిల్గా నా ఓన్ మనీ తోటి. సో నేను వర్కింగ్ అనేది బస్సు తారకంలో జాబ్ చేస్తాను. జాబ్ చేసుకుంటూ నాది నర్సింగ్ కేర్ బిజినెస్ ఉంది. సో నర్సింగ్ కేర్ కానీ, కేర్ టేకర్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ హైదరాబాద్లో నేను ఎక్కడికైనా పంపిస్తుంటాను. ఓకే, నర్సింగ్ కేర్ ఉంటుంది మీకు. ఎవరికైనా నర్సెస్ అనేది సర్వీస్ కావాలి అని అంటే సో వాళ్ళ దగ్గరికి నేను పంపిస్తుంటాను. సో ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంట్లో ఒంటరిగా ఉండడము, సో అట్లాంటివి ఉన్నాయి. ఇప్పుడు అందరూ బిజీ షెడ్యూల్లో ఉన్నారు. అంటే జనరల్గా కొడుకులు బిడ్డలు అనేది జాబ్స్ చేస్తే కానీ బతికే సిచ్యువేషన్ లేదు. సో అట్లాంటప్పుడు ఒంటరితనంగా ఉంటున్నారు పెద్దవాళ్ళు. సో అది ఒంటరిగా ఉండడం చూసి నేను ఏంటంటే ఎల్డర్లీ కేర్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను, పేషెంట్ కేర్. సో ఎవరైనా ఇంటి దగ్గర పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను కేర్ టేకర్స్ని పంపిస్తాను. కేర్ టేకర్స్ వచ్చేసి వాళ్ళు డైపర్ చేంజ్ కానీ, స్పాంజ్ బాత్ కానీ టైం టు ఇప్పుడు ఈ సర్వీసెస్ అనేవి పెయిడా అండి? ఇది పెయిడ్ సర్వీస్ అండి ఇదిగా. సో ఈ నర్సింగ్ కేర్ టేకర్ ఫిజియోథెరపీ ద్వారా వచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో, సో దీని ద్వారా ఇన్కమ్ ద్వారా నేను రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అనేది యూజ్ చేస్తాను. సో ఫౌండేషన్లో కూడా ఓల్డేజ్ హోమ్ ఒకటి ఉంది, 26 మందితో స్టార్ట్ చేశాను, అదొకటి ఉంది. అది కాకుండా ప్రతి ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, సో ఎవరైతే విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకుంటారో, సో వాళ్ళు ఇక్కడ రోజుల తరబడి ఉండాలంటే ఒకరోజు 2 రోజులు తినడానికి తిండి లేక ఇబ్బంది పడేటోళ్ళు చాలామంది ఉన్నారు హైదరాబాద్ మహానగరంలో. సో అట్లాంటి వాళ్ళు చూసి ఒకరోజు తిని ఒకరోజు తినలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అది చూసి నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేశాను. అది కూడా 50 మందితో స్టార్ట్ చేసిన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్. సో ఇప్పుడు 300 మందికి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, సో గాంధీ హాస్పిటల్ కానీ, ఉస్మానియా కానీ, నీలోఫర్ కానీ, బసవతారకం ఇలా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, సో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర విలేజ్ నుంచి వచ్చే వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా ప్రతి ఆదివారము సో మా ఓల్డేజ్ హోమ్లోనే మేమే సొంతంగా ప్రిపేర్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ పెట్టి సో చేస్తుంటామండి. నైస్ నైస్. సో ఇప్పుడు ఈ థాట్ అసలు ఎలా వచ్చింది, మీ జర్నీ ఏంటి, అసలు ఎందుకు స్టార్ట్ చేయాలి అని అనుకున్నారు మీరు? నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే మా మదర్ చనిపోయారు. సో మాది నల్లగొండ జిల్లా గార్లకొండపాలెం విలేజ్. సో మాది కుటుంబంలో మంచి ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. సో మా మదరు చిన్నప్పుడే, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే చనిపోయింది. సో మా బ్రదరు, మా సిస్టర్ ఇద్దరు ఉండి మేము చాలా చిన్నపిల్లలము. సో మా మదర్ చనిపోయిన 2-3 ఇయర్స్కి మా ఫాదర్ చనిపోయారు. సో అప్పుడు కొంచెము అక్కడి నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. చదువుకోలేని పరిస్థితి ఉండి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఏదో ఒక పని చేయాలని చేసుకుంటూ ఫస్ట్ ఆర్ఫనైజ్ హోమ్లో ఉండడం జరిగింది. అమ్మ ఫౌండేషన్ అని అనిల్ కుమార్ గారి దగ్గర ఉన్నాను. సో 2 ఇయర్స్ అక్కడే పెరిగాను. అక్కడే పెరిగి అక్కడ ఒక ఆర్ఫన్ విద్యార్థి ఎంత రకాలుగా ఇబ్బంది పడతాడో చూసి, అవన్నీ కల్లారా చూసి, ఎందుకంటే ఆర్ఫనైజ్ హోమ్లో ఒక 20 మందిని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అండి, చాలా స్ట్రగుల్తో కూడుకున్న విషయం.
సో అందరు ఏమనుకుంటారంటే సో ఆర్ఫనైజ్ ఉంది డబ్బులు బాగా వస్తాయి అనుకుంటారు. సో వాస్తవంగా అది లోపలికి వెళ్తే కానీ అది ఏంటి అనేది తెలియదు, ఎంత ఇబ్బంది పడతారు. సో వాళ్ళకు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళని మెయింటెనెన్స్ కానీ, సో వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానీ చాలా ఉంటాయి, చాలా రకాలుగా ఉంటుంది. ప్రతి ఒక్క రోజు ఒక యుగం లాగానే సో ఉంటుంది. అది చూసాను నేను. అది చూసి సో మనమే ఒక స్వచ్ఛంద సంస్థ లాంటిది పెట్టి ఇలాంటి ఎన్జిఓలకు, చాలా ఎన్జిఓలకు సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో 2011లోనే రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అనే సంస్థ స్టార్ట్ చేసి 190 ఎన్జిఓలకు నేను సపోర్ట్ చేశాను. సో గ్రాసరీస్ ఇవ్వడం కానీ, సో వాళ్ళకి ఏమైనా గ్రాసరీస్తో పాటు కొన్ని ఇట్లలో మెడిసిన్ కానీ, కొన్నిట్లలో సో క్లాత్స్ కానీ, అట్లా డిఫరెంట్ టైప్స్ యాక్టివిటీస్ చాలా చేసాము. సో అప్పుడు కొన్ని రకాల యాక్టివిటీస్ ఏంటంటే ఓల్డ్ క్లాత్స్ కలెక్ట్ చేసేటోళ్ళం. ఓల్డ్ క్లాత్స్ కలెక్ట్ చేసి సో ఎక్కడైనా స్లమ్ ఏరియాలో ఇచ్చేటోళ్ళము, ఎక్కడైనా ఆర్ఫనైజ్ హోమ్లో కొంచెం మంచిగా లేవనుకోండి అక్కడ ఇచ్చేటోళ్ళము. సో అట్లా గ్రాసరీస్ కలెక్ట్ చేసేటోళ్ళము. అలా రకరకాలుగా చేసి 190 ఎన్జిఓలకు హైదరాబాద్లో సపోర్ట్ చేసాము. సో అది సపోర్ట్ చేసుకుంటూ సో ఇది కాదు, సో మనమే ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాము కదా, సో మనకే సొంతంగా ఒక ఓల్డేజ్ హోమ్ ఉంటే మనమే అడాప్ట్ చేసుకోవచ్చు, కొన్ని వందలాది మందిని మనమే చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఓల్డేజ్ హోమ్ 5గురితో స్టార్ట్ చేశాము. అది 2011లో స్టార్ట్ చేసిన 5గురు ఇప్పుడు కాస్త 26 మంది అయ్యారు. సో 26 మంది ఉన్నారు. సో 26 కాస్త ఇప్పుడు 50 మంది అయ్యారు. ఒకటేమో ఫ్రీ ఓల్డేజ్ హోమ్ వనస్థలిపురం డిమార్ట్ వెనకాల ఉంటుంది. ఇంకో ఓల్డేజ్ హోమ్ వచ్చేసి ముసరంబాగ్లో ఉంది. సో ఎవరైతే బెడ్ రిడన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని మేమే చూసుకుంటాము. బెడ్ రిడన్ పేషెంట్స్ని ఇంట్లో చూసుకోవాలంటే బిజీ షెడ్యూల్లో వాళ్ళు వెంటనే ఉండాలి, టైంకి మందులు ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, సో జాగ్రత్తగా చూసుకోవాలి. సో అట్లాంటిది నాది ఇంకొక ఓల్డేజ్ హోమ్ ఉంది ముసరంబాగ్లో. అక్కడ కూడా 25 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక 40-50 కెపాసిటీ ఉంది. సో అక్కడ ఏంటంటే మినిమం కాస్ట్ అనేది ఛార్జ్ చేస్తాము. సో దానికి ఏంటంటే మినిమం కాస్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే డైపర్స్ కొనాలి, మెడిసిన్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళ కేర్ టేకర్స్ని మెయింటైన్ చేయాలి, ఇవంతా కొంచెం ఖర్చు, రెంట్ పే చేయాలి. సో ఇవన్నీ టైంకు ఫుడ్ ఇవ్వాలి, పాలు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మినిమం ఛార్జెస్ అనేది ఒకటి తీసుకొని స్టార్ట్ చేసాము. సో అది పెయిడ్ ఓల్డేజ్ హోమ్లో రన్ అవుతుంది ఒకటి. రైట్. ఇప్పుడు మొత్తానికి మీరు చేసేది రెడీ టు సర్వ్ అని ఒక ఫౌండేషన్, మనకి అంతేకాకుండా ఇంకేదన్నా రెడీ టు సర్వ్ హోమ్ కేర్ ఉంది. హోమ్ కేర్. సో హోమ్ కేర్ అనేది ఎవరైతే ఎల్డర్లీ ఉన్నారో వాళ్ళ దగ్గరికి నేను పంపిస్తాను. రైట్. సో ఎవరైనా అన్ఎంప్లాయీస్ ఉండి 10th చదువుకొని ఇంటర్ చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము మినిమము వాళ్ళకు బేసిక్ నాలెడ్జ్ నేర్పించి పేషెంట్ కేర్ అనేది మేము నేర్పించి వాళ్ళ దగ్గరికి పంపిస్తాం. సో 24 hours సేవలు ఇస్తాము మనము. సో అక్కడే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఫుడ్, దగ్గర వర్క్ చేసే వాళ్ళకి కూడా పేడేనా అండి? మన దగ్గర సాలరీస్ ఇస్తాం, మన దగ్గర సాలరీస్ ఇస్తాం. సో మనం ఏంటంటే ఎంప్లాయీస్కి ఏంటంటే 20,000 సాలరీ ఇస్తాము. మనం అనేది మినిమం ఛార్జెస్ 24,000, 25,000 అట్లా మినిమం ఛార్జ్ తీసుకుంటాం. సో అంత కమర్షియల్గా కాకుండా బేసిక్ ప్రైస్ తీసుకొని మనము మీరు అన్నట్టు వేరే ఫౌండేషన్స్ కూడా రన్ చేయాలంటే వాళ్ళకి బేసిక్ ఖర్చులు అనేవి అయితే ఎలాగో తప్పకుండా ఉంటాయి. అండ్ అయినా కానీ మీరు ఒక 10-11 అంటే ఇప్పటికి ఒక 15 years అవుతుంది. అప్పటి వరకు కూడా మీరు సింగిల్గా మీరు అన్నీ చూసుకున్నారు అంటే చాలా గ్రేట్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు అంటే కొంచెం మనుషులు పెరుగుతున్నారు కాబట్టి సపోర్ట్ కోసం యు ఆర్. అవునండి. జనరల్గా ఏంటంటే ఇప్పుడు 5గురితో స్టార్ట్ అయిన వాళ్ళు ఇంతమంది అయ్యారు. ఇప్పుడు మా ఫ్రీ ఓల్డేజ్ హోమ్ అనేది ఇప్పుడు మేము రీసెంట్గా ఒక ట్రెండింగ్ వీడియో వైరల్ అయింది. సో ఆ వీడియో చూసి కొన్ని వందల మంది ఫోన్స్ చేస్తున్నారు. డైలీ ఎంత లేదన్నా కూడా ఒక 100 calls అన్న మినిమం. సో మేము జాయిన్ చేపిస్తాము అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇవాళ రేపు ఏంటంటే ఇదివరకు ఎవరు లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కొడుకులు బిడ్డలు ఉండి కూడా చూసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్. వృత్తిరీత్యా వాళ్ళు కొంతమంది అమెరికాలో ఉన్న వాళ్ళు ఉండి ఇక్కడ ఒంటరిగా పేరెంట్స్ ఉండడం ఒకటి. సో వాళ్ళకి టైం టు టైం చూసుకోలేక అదొకటి, ఇంట్లో ఎవరు లేరు కాబట్టిగా. సో అట్లాంటి వాళ్ళకు మనము స్టార్ట్ చేసామన్నట్టు, అది పర్లేదు. గ్రేట్ గ్రేట్. సో ఇంకా మీరు ఫ్యూచర్లో ఏం ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా మనకు సొంతంగా ఇప్పుడు 26 మందితోటి మనం రెంట్ బిల్డింగ్ ఉందండి వనస్థలిపురం డిమార్ట్ వెనకాల. సో 26 మంది కాస్త నాకు వచ్చే కాల్స్ ప్రకారం చూస్తే కొన్ని దాదాపు ఒక 1000 మంది అబోనే, ఒక 1 monthలో 1000 మంది అబో వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను కాక రండి అని ఎవరికైతే పిలిపించానో ప్రతి ఒక్క కాలర్ కాక రండి అని జాయిన్ చేసుకుంటే సో మినిమం ఒక 1 monthలో ఎంత లేదైనా కూడా ఒక 1000 మంది జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కొడుకులు ఉన్న వాళ్ళు అయితేంది, సో లేని వాళ్ళు అయితేంది, అందరూ కలిసి అట్లా. ఎందుకంటే అంత పరిస్థితి ఉంది ప్రజెంట్. ఇప్పుడున్న పరిస్థితులలో చాలా
వరకు ప్రతి ఇంట్లో 100లో 90% పెద్దవాళ్ళని కొంచెము దూరంగా పెట్టడము, సో వాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి నచ్చకపోవడము, అంటే జనరేషన్ గ్యాప్ ఉంటుంది, వాళ్ళ వర్క్స్ వేరే ఉంటాయి, వీళ్ళ వర్క్స్ వేరే ఉంటాయి, వీళ్ళే సింగిల్ గా అలోన్ గా ఫీల్ అవుతారు అక్కడ ఇంట్లో ఉంటే. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఇంట్లో సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, సో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, పిల్లలు ఉంటారు, సో అక్కడ అది ఒక ఇష్యూ ఉంటుంది. సో పెద్దవాళ్ళు చెప్పే మాటలు వీళ్ళకి నచ్చకపోవడం ఒకటి, సో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ఒకటి, కొంచెం నానా రకాలుగా స్ట్రగుల్ అవుతున్నారు. సో దానికోసం కొంచెం ఎక్స్టెన్షన్ చేసే ఆలోచనలో ఉన్నాను నేను. కొంచెం సిటీ దూరంగా ఒక మినిమం ఒక 2-3 ఎకరాలు తీసుకొని అక్కడ ఎవరైనా దాతలు కానీ స్పాన్సర్ చేస్తే, లేదు అంటే ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ కోసం నేను ఇప్పుడు మీరు తీసుకొని పెట్టింది రెంటా అండి? రెంట్ 30,000 రెంట్, డిమార్ట్ వెనకాలే ఉంటుంది. సో ఎంత కెపాసిటీ గల? అది యాక్చువల్గా కెపాసిటీ 15 మంది కెపాసిటీ, ఇండిపెండెంట్ హౌస్ ఉంటుంది. కెపాసిటీ మించి మనము బెడ్స్ బయటేసాం. సో మీరు చూసినట్టయితే మనము హాల్లో కంజెస్టెడ్గా ఉంటుంది, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. దాని తర్వాత బాల్కనీలో వేసాము, బాల్కనీ తర్వాత ఇంకా బయట కూడా వేసాము. సో ఇక అంతటితో ఆఫ్ చేసాము, ఎందుకంటే వచ్చేవారి సంఖ్య తక్కువైపోయింది, ఇక్కడ ప్లేస్ లేక మాకు అదొక ప్రాబ్లంగా ఉంది. అందుకనే ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకోలేకపోతున్నాము జనాలు, ఎందుకంటే ఫ్రీ ఓల్డేజ్ హోమ్ అనేది బాగా వెళ్ళిపోయింది మార్కెట్లో. సో హైదరాబాద్లో మాదొకటే ఫ్రీ ఓల్డేజ్ హోమ్ ఉంది, రెడీ టు సర్వ్ అనేది ఒకటే ఫ్రీ ఓల్డేజ్ హోమ్ ఉంది. సో జనరల్గా ఏంటంటే అందరూ ఫ్రీ ఓల్డేజ్ హోమ్ అని చెప్తారు, కానీ అక్కడ వాస్తవానికి వెళ్తే అక్కడ ఫ్రీ ఓల్డేజ్ హోమ్ అనేది ఉండదు. సో అది రియాలిటీ అనేది మినిమం తీసుకోకుండా ఫ్రీ ఓల్డేజ్ హోమ్ అయితే ఉండదండి. సో హైదరాబాద్లో మాదొకటే ఫ్రీ ఓల్డేజ్ హోమ్ ఉంది. సో అక్కడ ఏంటంటే మన ఒకరు అలా వెళ్ళి తెలుసుకొని మాకు సంఖ్య కొంచెం పెరిగింది. ఎవరైతే అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉన్నారు. మీరు అన్నట్టు ఫ్యామిలీ సిచ్యువేషన్స్, వాళ్ళని పోషించుకోవడమే ఉండుంటుంది భారంగా, ఇంకా ఎవరైనా ఎక్స్ట్రా పర్సన్ పోషించాలి అన్నా కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు మేబీ ఇలాంటి హోమ్స్ సేఫ్ అనుకుంటూ ఉంటారు నాకు తెలిసి. రీసెంట్గా అయితే కొత్తగా రిటైర్మెంట్ హోమ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను. సో రిటైర్మెంట్ హోమ్ అనేది, సో మనకు మన దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ. సో సర్వెంట్స్ ఉంటారు అండ్ కేర్ టేకర్స్ ఉంటారు, టైం టు టైం అన్నీ అనేది. సో మనం ఇంట్లో ఎలా చూసుకుంటామో సో అలాంటి ఫెసిలిటీ ఇప్పుడు రిటైర్మెంట్ హోమ్ అనేది ఒకటి స్టార్ట్ చేశాను. అది ముసరంబాగ్లో ఉంది. ముసరంబాగ్లో మంచి వాతావరణం ఉంటుంది, మంచి ప్లేసు, హాట్ వాటర్ ఉంటుంది అండ్ టీవీ ఉంటుంది. ఇది పెయిడా అండి? ఇది పేమెంట్ ఓల్డేజ్ హోమ్. రిటైర్మెంట్ ఒకటి రెడీ టు సర్వ్ అనేది వనస్థలిపురంలో ఉంటుంది. ఫ్రీ ఓల్డేజ్ హోమ్ అనేది వనస్థలిపురంలో ఉంది. ముసరాంబాగ్లో రిటైర్డ్ హోమ్ అనేది మనకి పెయిడ్ ఉంటుంది. వనస్థలిపురం డిమార్ట్ వెనకాల ఉన్నది కంప్లీట్ ఫ్రీ. ఎవరైతే తల్లిదండ్రులు లేకుండా ఇబ్బంది పడతారో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారో, సో వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనమే చూసుకుంటాం. ఫుడ్, బెడ్, షెల్టర్ అని ఎవ్రీథింగ్ మనమే చూసుకుంటాము. ఇది వనస్థలిపురంలో ఉంది. సో ముసరంబాగ్లో వచ్చేసి రిటైర్మెంట్ హోమ్. సో ఎవరైతే రిటైర్మెంట్ ఇప్పుడు ఏజ్లో ఎల్డర్లీ పీపుల్స్, బాగా ముసలి వాళ్ళు అయ్యి ఉండి వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నారు, బెడ్ రెడ్ అని వాళ్ళు ఉన్నారు, సో అట్లాంటి వాళ్ళకు సో పేమెంట్ తోటి ముసరంబాగ్లో స్టార్ట్ చేసాము. సో ఇది ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ నేను రిటైర్మెంట్ పెట్టింది అనేది పర్మనెంట్. సో మినిమం ఒక డిపాజిట్ అనేది పెట్టాను మినిమము. సో ఆ డిపాజిట్ కాక పే చేస్తే అది ఒక 3 lakhs డిపాజిట్ పెట్టాను. ఆ డిపాజిట్ తోటి మనము ఇక వాళ్ళు చనిపోయేంత వరకు నేనే చూసుకుంటాను. సో ఇక్కడ ఫెసిలిటీస్ అనేది డిఫరెంట్. సో మినిమము మేల్ కేర్ టేకర్స్ ఉంటారు, ఫీమేల్ కేర్ టేకర్స్ ఉంటారు, టైం టు టైం ఫుడ్ ఇస్తారు. సో వాళ్ళ దగ్గరికి ఇస్తారు, ఏదైతే బెడ్ ఉందో బెడ్ దగ్గరికి ఫుడ్ ఇస్తారు. మార్నింగ్ టీ, ఈవినింగ్ టీ ఉంటుంది. మంచి ఫెసిలిటీస్, కొంచెం మంచి వాతావరణంతో ఉంది. ఇది 50 members కెపాసిటీ ఉందండి. 50 members తోటి ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి, ఒక 25 members వరకు ఉన్నాయి, ఒక 25 members ఖాళీగా ఉన్నాయి. దీనికి అంతా మనకు ఓన్లీ బిల్డింగ్ ఉంటుందా? ఓపెన్ ఏరియా బిల్డింగ్ ఉంటుంది, కొంచెం ప్లేస్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది మేడం నార్మల్గా. సో ఇప్పుడు అపార్ట్మెంటే 3 story బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్లోనే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, సో గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది. అట్లా 15 members లాగా పడతారు. 3 floors కలిపి 45-50 members పడతారు. యాక్చువల్లీ ఇలా ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా మందికి ఇలా అంటే సర్వీసెసే కాదు, వాళ్ళకి ఒక ఇమోషన్ ఫీలింగ్ కూడా కావాల్సి ఉంటుంది యాక్చువల్లీ. ఎందుకంటే ఆ ఏజ్లో చాలా ఇంపార్టెంట్, వాళ్ళని ఒక కిడ్స్ లాగా చూసుకోవాల్సి ఉంటుంది. సర్వీసెస్, ఫుడ్, తిండి అది పెట్టేయడమే కాక వాళ్ళకి ఆ ఎమోషన్ ఫీలింగ్ అనేది కూడా ఉంటుంది. అది మిస్ అయినప్పుడు మీరు ఎలా చూసుకుంటారు అసలు వాళ్ళని? మాది ఫ్రీ ఓల్డేజ్ హోమ్లో మీరు ఒకసారి వచ్చేసినట్టయితే ఫ్రీ ఓల్డేజ్ హోమ్లోనే ఏ బాధ లేకుండా మేము చూసుకుంటాం. సో ఏ ప్రాబ్లం లేకుండా ఒకసారి వచ్చిన వాళ్ళు
వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేరు, నువ్వు వెళ్ళిపో అన్నా కూడా తిట్టినా కూడా వెళ్ళలేరు. ఎందుకంటే మనం చూపించే ప్రేమ అది అనేది వేరే ఉంటుంది. సో అక్కడ తిట్టడం కానీ సో అట్లాంటివి ఏం చేయము. సో పెద్దవాళ్ళు అంటే చాలా ఇష్యూస్ ఉంటాయండి. ప్రజెంట్ వాళ్ళు పక్క వాళ్ళు తిట్టుకోవడము, కొట్టుకోవడము, చాలా రకాలు ఉంటాయి. పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు. సో అట్లాంటిది ప్రతిరోజు ఒక ప్రాబ్లమ్స్ లాగానే మాకుంటుంది. కానీ మేము ఫ్రీ ఓల్డేజ్ హోమ్లోనే అంతమందిని ఫ్రీగా చూసుకుంటున్నాం. అట్లాంటిది పెయిడ్ ఓల్డేజ్ హోమ్లో సో కొంచెం కేరింగ్ అనేది కొంచెం శ్రద్ధగా ఉంటుంది. సో అక్కడ చూడడం వల్ల వాళ్ళ ఎమోషన్ అనేది మిస్ అవ్వరని అంటారు. అవునండి. సో మన దగ్గరికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళా తిరిగి వెళ్ళరు. సో వాళ్ళే నలుగురికి రిఫర్ చేస్తారు. సో అట్లా మా హోమ్ అనేది పెరిగిపోయింది. సో ఇప్పుడు వనస్థలిపురంలో పెరిగిపోయింది. సో వీళ్ళే కొంతమంది ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ రిలేషన్ వాళ్ళు, మాది ఇంకొక బ్రాంచ్ ఉంది, ఇక్కడ సమ్ అమౌంట్ ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, ఇక్కడే ఇంత మంచిగా చూసుకుంటున్నారు, ఇంకా డబ్బులు ఇస్తే అక్కడ ఎంత మందిగా చూసుకుంటున్నారు అని వీళ్ళే రిఫర్ చేస్తున్నారు అక్కడికి. ఓకే. సో ఇప్పుడు రావాలి అని అనుకుంటే అన్న కేటగిరీ అంటే ఇంత సర్టన్ ఏజ్ అని కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో అయినా ఇందులో అయినా కానీ ఏంటి ఒక పర్సన్ ని మనం జాయిన్ చేయాలి అని అనుకుంటే మనది వనస్థలిపురం డిమార్ట్ వెనకాల ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాళ్ళ పని వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉండాలి, ఎవరు లేని వాళ్ళు ఉండాలి. సో వాళ్ళకు ఫుడ్, షెల్టర్, బెడ్, వాళ్ళు చనిపోయినా కూడా కొడుకులు వాళ్ళకు సపరేట్ గా ఉంది. ముసరంబాగ్లో సపరేట్గా ఉంది. అసలు ఎవరు లేని వాళ్ళే తీసుకుంటున్నారు. వనస్థలిపురంలో మాత్రం ఫ్రీగా చూసుకుంటాం. సో వాళ్ళు చనిపోయినా కూడా నేనే కార్యక్రమాలు చేస్తాను రెగ్యులర్గా. ఎవ్రీ మంత్ కానీ ఏదో ఒక యాక్టివిటీ ఉంటూనే ఉంటుంది. సో చనిపోవడము, కొత్త వాళ్ళు రావడము అంటే ఏజ్ ఫ్యాక్ట్. సో పెద్దవాళ్ళు 60+ వాళ్ళు ఉన్నారు. 60 నుంచి 99 వరకు ఉన్నారు మన హోమ్ లో. వాళ్ళకి మెడికల్ ఇష్యూస్ వచ్చినా కానీ ఎవ్రీథింగ్ మనమే చూసుకున్నాం మేడం. కామినేని వాళ్ళతోటి మనం కామినేనిలో రెగ్యులర్ ట్రీట్మెంట్ ఉంది. సో వాళ్ళు ఏంటంటే మనకు రెగ్యులర్గా మన దగ్గర ఎవ్రీ మంత్ ఒక క్యాంప్ పెడుతుంటారు. సో మా వాళ్ళు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మేము అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చూపిస్తాం. సో ఫ్రీ ఓల్డేజ్ హోమ్ పెరిగిన తర్వాత కొంతమందికి కొన్ని సర్జరీస్ అవసరం పడుతూ ఉంటుంది, అలాంటివి ఏమైనా చేపిస్తాం. ఇక మొత్తం ఒక్కసారి కంప్లీట్ గా వాళ్ళకి ఎవరు లేరు అని మా దగ్గరికి వచ్చిన వాళ్ళకు మేము కంప్లీట్గా వాళ్ళని టేక్ కేర్ చేసి వాళ్ళు చనిపోయేంత వరకు అన్నీ మేమే చూసుకుంటారు. సో ఫుడ్ కానీ, షెల్టర్ కానీ, వాళ్ళకి ఏదైనా నెల మందులు కానీ, సో ఏ ఇష్యూ ఉన్నా కూడా మేమే ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం, లాస్ట్ వరకు చూసుకుంటాం. వెరీ గుడ్. అయితే యాక్చువల్లీ ఇప్పుడు ఎవరైనా జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా మీకు, ఇప్పుడు ముసరాంబాగ్లో అంటున్నారు రిటైర్డ్ హోమ్స్ ఉన్నాయి. సో అక్కడికి వచ్చిన వాళ్ళల్లో మాకు ఇది నచ్చింది, లేదంటే ఇది ఇలా ఈ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళల్లో జెన్యున్గా మీకు ఏ ఫీడ్బ్యాక్ కానీ ఏది మాట్లాడితే మీకు అనిపిస్తుంది అరే లైక్ మనం కరెక్ట్ దాంట్లో ఉన్నాము అని చెప్పేసి? కానీ జనరల్గా ఏంటంటే మన దాంట్లో ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. డిపార్ట్మెంట్ సంబంధించిన పిల్లలే మన దాంట్లో హోమ్లో వదిలేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. సో అట్లా మంచిగా బాగా కెమెరామెన్గా బాగా వర్క్ చేసిన దేవరాజ్ గారు అని ఉన్నారు. 300 పైగా సినిమాలు యాక్ట్ చేశారు. సో తను ఇప్పుడు మా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు. పావలా శ్యామ్ల గారు మీకు తెలిసిందే, ఆర్టిస్ట్ ఉన్నది, తను మా దగ్గరే ఉన్నారు. అట్లా కొంతమంది సెలబ్రిటీస్ కూడా మా దగ్గర ఉన్నారు, ముసరంబాగ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు. నైస్. అట్లా అయితే తెలుసుకోవచ్చు, అంటే మీరు మంచి సర్వీసెస్ ఇస్తున్నారని అనుకోవచ్చు. సో ఇంకేం చేద్దామనండి ఈ సర్వీసెస్? ఇది కొంచెం ఎక్స్టెన్షన్ చేద్దామని ఆలోచనలో ఉన్నామండి. మనము యాక్చువల్గా 2011లో 5గురితో స్టార్ట్ చేసిన హోమ్ ఇప్పుడు 26 మంది అయ్యారు. ఈ 26 మంది కాస్త 200, 300 ఇప్పుడున్న పరిస్థితుల్లో మారుతున్న కాలక్రమంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ఇంట్లో. సో అలాగని కొంచెం ఎక్స్టెన్షన్ చేద్దామన్న ఉద్దేశంతో నేనున్నాను. నాకు వచ్చే కాల్స్ ప్రకారం ఏంటంటే డైలీ ఎంత లేదన్నా కూడా మినిమం 50 నుంచి 60 కాల్స్, ఒక్కొక్క రోజు 100 కాల్స్ కూడా వస్తున్నాయి. సో మేము జాయిన్ చేస్తాం అనేది. సో దానికోసం ఏంటంటే నేను ఒకటి కొంచెం పెద్దగా ఎక్స్టెన్షన్ చేద్దామని ఆలోచన, 200 మెంబర్స్ ఆర్ 300 మెంబర్స్ ఒకటే దగ్గర పెట్టి, సో అది కాకుండా ఆర్ఫనైజ్ హోమ్స్ కూడా ఒక దగ్గర పెట్టి ఎవరైతే తల్లిదండ్రులు చనిపోతారో వాళ్ళని కూడా టేకప్ చేసుకొని, ఎందుకంటే చిన్నపిల్లలు ఓల్డ్ ఏజ్ వాళ్ళు చిన్నపిల్లలతో సమానం అంటారు. సో చిన్నపిల్లల చేష్టలు ఓల్డ్ ఏజ్ వాళ్ళకు చిన్నపిల్లల చేష్టలు ఉంటాయి. సో వీళ్ళు వాళ్ళతో ఆడుకోవాలంటుంది, వాళ్ళు వీళ్ళతో ఆడుకోవాలంటుంది. సో అట్లా ఒక 200 మందిని చూసుకోవాలన్న ఉద్దేశంతో నేనున్నాను. ఎవరైనా దాతలు కానీ ఏదైనా ఉంటే
సో దీన్ని ఎక్స్టెన్షన్ చేసే ఆలోచనలో ఉన్నాను. ఈ ఇద్దరిని కలిపి ఒకటే దగ్గర పెట్టాలన్న ఉద్దేశం నాకుంది. సో ఎందుకంటే మ్యాక్సిమం అయితే ఇప్పుడున్న అప్పుడు పరిస్థితుల్లో వాళ్ళు ఎల్డర్లీ వాళ్ళ కేర్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు పిల్లలు, అండ్ పిల్లల వాళ్ళది అనేది కూడా పిల్లలు ఇబ్బంది ఉన్నారని లేకుండా ఒక ఉంటుంది. సో ఇది ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుంది. వాళ్ళ ఆ ప్రేమను అనేది ఇప్పుడు మర్చిపోతారు. జనరల్ మాకు కొడుకు లేడు, కూతురు లేరు, మాకు కూతుర్లు ఉండే, ఇంతమంది కూతుర్లు ఉండే చూసుకోలే, మాకు ఇంత ఆస్తి ఉండే చూసుకోలేదు అనే విషయాలన్నీ మర్చిపోయి సో వీళ్ళతో అనేది సో ఎప్పుడూ రెగ్యులర్గా గడుపుతుంటారు. సో వీళ్ళిద్దరిని ఒక్క దగ్గర పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాను. అది దేవుని సంకల్పం ప్లస్ అట్లాగే దాతల సహకారం ఉంటే కంపల్సరీ పెట్టాలన్న ఉద్దేశం ఉందండి. యా, అంటే ఇప్పుడు మీరు అంటే మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు? యాక్చువల్గా ఒకరితో ఇంత పెద్దగా ఇన్ని ఇయర్స్ నుంచి అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవడం చాలా కష్టం. ఎక్కువగా మీరు జాబ్ కూడా చేస్తూ ఉన్నారు అంతను, అండ్ చిన్న చిన్న థింగ్స్ నుంచి ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఇంట్లోనే ఒక ఫ్యామిలీ గురించి కావాల్సిన చిన్న చిన్న థింగ్స్ చూసుకోవడానికే చాలా ఎఫర్ట్ అవసరం పడుతుంది. సో అలాంటిది మీరు ఒక్కరే ఇవన్నీ చేసుకునేటప్పుడు మీకు మెయిన్ సపోర్ట్గా ఎవరు నిలిచారు? మాకు మెయిన్ సపోర్ట్ అనేది మా వైఫ్ ఉంటుంది. మా వైఫ్ తను బ్యాక్ ఎండ్లో కంపల్సరీ తను చూసుకుంటుంది. సో నేను ఒకవేళ ఏదన్నా పనిలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హోమ్కి వెళ్ళి తను టేక్ కేర్ చేసుకోవడము. ఎక్కడ స్టాఫ్ అక్కడే రివ్యూ చేసుకునే వాళ్ళు ఉంటారు, స్టాఫ్ ఉంటారు. మా వైఫ్ కూడా తను అక్కడికి వెళ్ళి చూడడం కానీ మెయింటైన్ చేసుకోవడం కానీ సో హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా అడిగి తెలుసుకోవడం కానీ అట్లా బ్యాక్ బోన్గా ఉంటుంది. నేను రెగ్యులర్గా అక్కడే ఉంటానండి, వనస్థలిపురం ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఉంటాను. సో అక్కడే ఉండి నా నర్సింగ్ కేర్ అనేది ఏవైతే కాల్స్ ఉన్నాయో సో అవి అక్కడ అటెండ్ చేసి సో స్టాఫ్ అనేది ముసరంబాగ్లో ఉంటారు. సో అక్కడ నుంచి ఇక్కడికి ఫార్వర్డ్ చేసి ఇక్కడ నుంచి మేము మన ఎవరైతే బాయ్ ఉన్నారో బాయ్ ద్వారా మనము కస్టమర్ ఇంటి దగ్గరికి పంపిస్తుంటాం. సో బ్యాక్ బోన్గా అయితే మా వైఫ్ ఉంటుంది. ఆమె సపోర్ట్ లేనిది ఎవరైనా చేయలేరు. ఎవరో ఒకరు ఉంటారు, ఫ్రెండ్ అనో లేదంటే రిలేటివ్ అనో నాన్ననో అమ్మనో ఇట్లా వైఫ్ అనో ఎవరో ఒకరు ఉంటారు మనకు. ఎందుకంటే ఆ సపోర్ట్ లేనిది ఏ థాట్ అయినా కొంచెం, ఎందుకంటే ప్రతి కాలం అంటే ప్రతి టైంలో మనం ఒక్కరమే అన్నీ చేయలేం, రైట్? సో మన యాబ్సెన్స్లో కూడా కేర్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో అదే అందుకే అడుగుతున్నాను. సో గ్రేట్ సపోర్ట్ యాక్చువల్లీ. అండ్ మీరు కూడా మీకు ఈ థాట్ రావడం అనేది మీరు ఆ స్టేజ్ నుంచి వచ్చినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మనం ఎన్నో చూసి వచ్చాం మనమేంటిలే అని కేర్లెస్గా వదిలేయకుండా దాని నుంచి మీరు ఇనిషియేటివ్ తీసుకొని మనం కూడా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి అనుకునే ఒక గ్రేట్ థాటే మీది. చాలా మంచి ఇనిషియేషన్ అసలు యాక్చువల్లీ వీ షుడ్ అప్రిషియేట్ ఇట్. అండ్ ఐ హోప్ మీకు దీనికి కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ కూడా అందాలి, హెల్ప్ రావాలి, ఇంకా అందరూ కూడా ముందుకు రావాలి ఇలాంటి కార్యాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ అందరికీ కూడా హెల్ప్ఫుల్ కాబట్టి. సో నేను కూడా విష్ చేస్తున్నానండి. ఇట్ వాస్ గ్రేట్ మీటింగ్ యూ అండ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.